మీకు ఇంకా ఇలా చేయాలి అని చెప్పి డిఫరెంట్ థాట్స్ ఏమైనా ఉంటే మీ కామెంట్ సెక్షన్ లో మాకు కామెంట్ చేయండి. 1 2 3 స్టార్ట్. ఓటమిని ఒప్పుకున్న సీన్ అయితే అస్సలు కనబడతలేదు ఈడ. అది బ్రీత్ అనట్లేదు. కమాన్ కమాన్, బీర్ రావడానికి అతి ఉత్సాహంతో ఉన్నారు మా రాంబాబు. సో 2 బెలూన్లు బ్లాస్ట్ అవ్వడం ఇప్పుడు మీరు చూసి. వెల్కమ్ టు మై ఛానల్ A to Z ఎలివేషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. సో ఫ్రెండ్స్, మ్యాటర్ ఏంటంటే ఈరోజు బెలూన్స్ వార్ విన్ ద 1 బీర్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం మనం. వీళ్ళకి మనం ఒక 8 బెలూన్స్ ఇచ్చి వీళ్ళకి ఎవరైతే ఆ బెలూన్స్ ని ఊది అంటే గాలి స్ప్రెడ్ చేయకుండా మొత్తం ఊది దాన్ని బెలూన్ బ్లాస్ట్ అయితే చేస్తారో, ఎక్కువ బెలూన్స్ అన్ని బెలూన్స్ ఎవరైతే బ్లాస్ట్ చేస్తారో వాళ్ళకి ఈ బీరు విన్ అనమాట. సో ఫ్రెండ్స్, ఈ బెలూన్స్ అనేవి ఇప్పుడు మనం మొత్తం 16 బెలూన్స్ ఉన్నాయి. పంచేద్దాం. 1 2 3 4 5 6 7 8. సో ఫ్రెండ్స్, 8 బెలూన్స్ వచ్చినాయి. సో వీళ్ళకు 1 2 3 అనగానే మీరిద్దరు, బాబు అన్న నువ్వు 1 2 3 అనగానే మీరు వార్ స్టార్ట్ చేయాలి. ఎవరైతే ఎక్కువ అన్ని బెలూన్స్ పలగొడతారో వాళ్ళకి బీర్ అనేది ఇప్పుడు మీ కళ్ళ ముందు ఇచ్చేస్తాం. సో ఫ్రెండ్స్, ఓకే, 1 2 3 స్టార్ట్. సో రాంబాబు అయితే ఒక బెలూన్ అనేది పగలగొట్టేసిండు. సో శ్రీకాంత్ అన్న ఇంకా ఫస్ట్ బెలూన్ ఇంకా ఊదుతూనే ఉండు. అది బ్రీత్ అనట్లేదు. సో రాంబాబు 2వ బెలూన్ కంప్లీట్ చేశాడు. శ్రీకాంత్ అన్న కమాన్ కమాన్, శ్రీకాంత్ భాయ్ కమాన్. రాంబాబు బీర్ తాగని చెప్పి చాలా ఉత్సాహంతో మన బెలూన్ అయితే ఊతుండు. 3వ బెలూన్ కంప్లీట్ చేశాడు రాంబాబు. శ్రీకాంత్ నాకు కొంచెం అతి కష్టం మీద ఊతుండు. కమాన్ కమాన్ శ్రీకాంత్ భాయ్, ఫాస్ట్ అయిపోవాలి. స్పీడ్ అవ్వాలి. రాంబాబు 4వది కంప్లీట్ చేసిండు. శ్రీకాంత్ భాయ్ 2వది కంప్లీట్ చేసిండు. సో ఇంకా రాంబాబు ఇంకా 3 బెలూన్స్ ఉన్నాయి. 4వది ఊతుండు, 5వది ఊతుండు. సో 2 బెలూన్లు బ్లాస్ట్ అవ్వడం ఇప్పుడు మీరు చూశారు. ఫోటోఫోన్ యుద్ధం చేస్తారు మా వాళ్ళు పార్టిసిపేట్స్. కమన్ కమన్, బ్రీత్ కొంచెం తీసుకోరి, ఆక్సిజన్ లెవెల్స్. ఓకే, శ్రీకాంత్ భాయ్ది 4వది కంప్లీట్ అయింది, 3వది కంప్లీట్ అయింది, 4వది స్టార్ట్ చేసి 5వది స్టార్ట్ చేసిండు. సో రాంబాబు ఇంకా 2 ఉన్నాయి, 7వది స్టార్ట్ చేసిండు. ఓకే, శ్రీకాంత్ భాయ్ ఇంకా 2 ఉన్నాయి, 6వది స్టార్ట్ చేసిండు. కమాన్ కమాన్, బీర్ రావడానికి అతి ఉత్సాహంతో ఉన్నారు మా రాంబాబు. ఓటమిని ఒప్పుకున్న సీన్ అయితే అస్సలు కనబడతలేదు ఈడ. నువ్వా నేనా పోటీ మాత్రమే కనబడుతుంది. రాంబాబు మొత్తానికైతే
వన్ ఆఫ్ ద బీర్ ఛాంపియన్షిప్ గా గెలుపొందారు. ఓకే అన్న, మీరు బీర్ గెలవడానికి మీకు ఎలాంటి ఈగో లేదు కదన్నా, బాధ అయితే అస్సలు లేదు కదా, ఫీలింగ్స్ ఏం లేవట. సో ఈ బీర్ ని మా శ్రీకాంత్ భాయ్ చేతుల మీదగానే ఓటమిని అంగీకరించిన వారి చేతుల మీదగానే మన ఛాంపియన్షిప్ రాంబాబు గారికి కింగ్ ఫిషర్ బీర్ ని గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాం. అన్నయ్య ఇచ్చేసి నువ్వు ఎలాంటి ఫీలింగ్ లేకుండా ఈ మందుని దానం చేసి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎంటర్టైన్మెంట్ వీడియో. ఛాంపియన్షిప్ తీసుకున్నందుకు నీకు మంచి ఆనందం ఉందా? ఛాంపియన్షిప్ ఏమో కానీ బీరు చూస్తున్నా మనసు ఆగలేదు, అందుకని తొందరగా కంప్లీట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు కాబట్టి ప్రయత్నం ఇలాంటి మంచి మంచి ఆఫర్లు ఇస్తే ఇలాగే ఎక్కడైనా గిఫ్ట్ తీసుకురా, ఇదే ఫస్ట్ గిఫ్ట్ అని చెప్పి ఫీల్ అవుతారు మీరు. ఏ గిఫ్ట్ తీసుకున్న సంతోషం ఉండదు కానీ ఈ గిఫ్ట్ మాత్రం చాలా సంతోషం ఉంది. ఓకే, ఆల్ ద బెస్ట్ బాబు. మీరు ఎలాంటి గిఫ్ట్లు చాలా గెలవాలని కోరుతూ సబ్స్క్రైబ్ టు A to Z ఎలివేషన్స్ యూట్యూబ్ ఛానల్, లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, వీడియో అయితే మంచి ఎంటర్టైన్మెంట్ గా వచ్చింది. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. సో ఇంకా మీకు ఎంటర్టైన్మెంట్ వీడియోలు ఇంకా వస్తుంటాయి. మీకు ఇంకా ఇలా చేయాలి అని చెప్పి డిఫరెంట్ థాట్స్ ఏమైనా ఉంటే మీ కామెంట్ సెక్షన్ లో మాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది కాన్సెప్ట్ బాగున్నా బాగోకున్నా కూడా మేము ప్రయత్నం చేసి మీరు చెప్పిన సబ్జెక్ట్ మీద మేము ఖచ్చితంగా ఇలాంటి వీడియో ఒకటి చేస్తాం. సో ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట బిల్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.